చెప్పు విష్ణు, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్నప్పుడు గుండ్లు భలే ఉన్నాయి ఇద్దరి. బుజ్జి ఎందుకని? ఎందుకు అలిగావా? అలిగావా చిట్టి చిలుక? పద పద, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇంకా బీచ్కి అయితే బయలుదేరదాము. ఆటో వస్తుంది. సో ఆటో రాగానే బయలుదేరదాం ఫ్రెండ్స్. సో బీచ్లో మీకు చూపిస్తాను హరి వాళ్ళు ఎట్లా అల్లరి దీంట్లో కనిపించిన వాళ్ళు నా ఇష్టమైన వాళ్ళు. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి అని వాగుతూ ఉంటుంది, మీరేం పండించుకోవాలి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి బాపట్ల బీచ్కి అయితే మేము అందరం వెళ్తున్నాము. సో అక్కడ బీచ్ అదంతా మేము ఆడుకున్నది అదంతా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి దాకా చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఆటోలో వెళ్దాం. బాయ్. ఎంతమందిని కొట్టినావు? సో ఈ మా వారు చెప్పుడు కాటేజెస్ లా ఉంది బావ. మన పిక్నిక్కి కాటేజెస్. చెప్పులు వేసుకో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాటేజెస్ తీసుకొని తిరిగి వస్తారు చూడు. ఏంటిది? అదే కంపెనీ. అసలు నేను ఇటువైపు క్వార్టర్స్ ఉన్నాయి అని కూడా తెలియదు నాకు. నేను అసలు ఇటువైపు ఎప్పుడు రాలేదు. అదే నేను చూపించాలే. ఫస్ట్ కింద ఉన్నాం, తర్వాత పైకి వెళ్ళాం. కింద ఇక్కడే దీని లోపల. జంతికలు అవన్నీ నాకు ఇష్టం లేదు. మనం బాపట్ల బీచ్కి వెళ్దాం. నువ్వు చెప్పమ్మా. బాపట్ల వాడు కూర్చొని చెప్పు, నీకెంత వచ్చో చూద్దాం. గైస్, మనం వెళ్తుంది బాపట్ల బీచ్ అన్నమాట. సరిగ్గా చెప్పు. హాయ్ గైస్, మనం ఇప్పుడు బాపట్ల బీచ్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఆటోలో ఉన్నాం. ఆటోకి ఫుడ్ కావాలంటే అందుకే ఫుడ్ దగ్గర ఆపారనమాట. ఏం ఫుడ్? చికెనా మటనా? నేను ఈడ కూర్చుంటా. హరి, వాళ్ళు సండే కదా, ఏం తిన్నావు? చికెన్ మటన్ తిన్నా. మరి మీ నాన్న? చికెనా మటన్ కూడా. చేపలు, పీతలు. నువ్వు తీయట్లేదుగా. మామిడికాయ అంటే తీసుకో బావా. 10 రూపాయలు. ఎంత మామిడికాయ?
ఒక్కొక్కటి ముక్క స్కాన్ ఉందా తీసుకురా అన్నడి ఇక్కడ ఉన్నాయిలే 2 ముక్కలు ఇవ్వండి. ₹20 అనుకున్నాయి. కారం పెట్టండి. తీసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ నేనే పెట్టుకోవాలి, ఈ కూడా చివరికి నేనే పెట్టుకోవాలి. పద ఇప్పుడు తీసుకో. ముందు వీడియో ఆపిస్తాను. వీడియో ఆపిస్తానుమా. ఎంతంట? నువ్వు హరి ఎక్కనే ఎక్కువ ఏమైంది? అది చిన్నపిల్లేగా హరి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బీచ్కి అయితే రీచ్ అయ్యాము. చందోల్ నుంచి కాదు, చందోల్లో ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ నుంచి బాపట్ల బీచ్కి ఆటో అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఆటోలో అయితే వచ్చాము, చెప్పులు కూడా అందులోనే వదిలేసాము. సో బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో అయితే సరిపోదు, ఇదే చాలా సేపు వచ్చింది కాబట్టి పార్ట్ 2 కూడా ఉంది బాపట్ల బీచ్ది. ఖచ్చితంగా